మాట్లాడుకొచ్చారు కవిత గారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి పైన, ఇప్పుడు సంతోష్ రావు అండ్ హరీష్ రావు పైన. సంతోష్ అండ్ హరీష్ రావు అవినీతి పరులు అని చెప్పే రకంగా మాట్లాడుకొచ్చారు. ఓకే, దయ్యాలు కేసీఆర్ గారి పక్కన ఉన్నాయో లేదో తెలియదు కానీ కవిత గారి పక్కన అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఆమె సైడే ఉన్నాయి. 100% ఆమె సైడ్ ఉన్నది కాబట్టి ఆమె అట్లా మాట్లాడుతుంది, ఆమె అట్లా ప్రవర్తిస్తుంది. ఓకే, కవిత పక్కన దయ్యాలు. దీని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ కవిత గారి స్టెప్ మాత్రం 100% తప్పిదమే. బట్ కవిత పక్కన దయ్యాలు ఉన్నాయంటారా మీరు? బ్రదర్, కవిత పక్కన దయ్యాలు ఉన్నాయా? 100% కవిత గారి పక్కన దయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ గారి పక్కన అంత నిబద్ధత గల నాయకులే ఉన్నారు. మొదటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారి అడుగుజాడలోనే నడుస్తున్నారు తప్ప కేసీఆర్ గారి మాటకి తూచా తప్పకుండా ఉన్నారు. వాళ్ళు కేసీఆర్ గారు పదవి ఇస్తే తీసుకున్నారు, పదవి ఇవ్వకుండా సబ్సిడీ ఇవ్వకుండా ఉన్నారు. కానీ ఇలాంటి పనికిరాని చిల్లర మల్లర మాటలు మాట్లాడలేదు. ఓకే, సో ఇంకొకటి సంతోష్ గారు ఇప్పుడు కవిత పైన వేటేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏ నాయకుడు కూడా మీరన్న సంతోష్ రావు కానీ, మీరన్న జగదీష్ రెడ్డి గారు కానీ, మీరన్న కేటీఆర్ గారు కానీ, మీరన్న హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కూడా పార్టీకి నష్టం జరిగేటట్లు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాంటి పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకుండా సబ్సిడీగా తీసుకున్నారు తప్ప గిట్లా చిల్లర మల్లర మాట్లాడలే ప్రెస్ మీట్లు పెట్టి. సంతోష్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవిత పైన వేటేసింది. సో ఈ సిచ్యువేషన్ లో మీ పార్టీ నుంచి కొంత ఆయన తనను కూడా అభిమానించేటువంటి, ఎందుకంటే కార్యకర్తల పక్షాన్ని నిలబడుతున్నానని చెప్పేటువంటి మాటని జాగృతి కోట్ చేస్తుంది. కాబట్టి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేలో, ఎక్స్ ఎమ్మెల్సీలో ఎవరైనా కవిత పార్టీ వైపుకు, కవిత వైపుకు వెళ్ళే అవకాశం లేదంటారా? మీ పార్టీకి నష్టం జరగరా? ముందు ఆ పక్కన వాళ్ళు వెళ్తారో వెళ్ళారో తెలియదండి. జాగృతిలో ఉన్న మెయిన్ నాయకులు, నమ్ముకున్న నాయకులు వెళ్తారో వెళ్ళారో కూడా తెలియదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సంగతి, మాజీల సంగతి అంటే ఇక అది ఆలోచనకి అంత కూడా పడ్డది. అది ఏం చెప్తారు? అంత స్ట్రాంగ్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? కవిత గారి నాయకత్వం గురించి మీకు ఏమి తెలుసు అని చెప్తున్నారు? ఇలా హరీష్ రావు గారి నాయకత్వంలో యువసేనాన్ని పెట్టుకొని ఏదో పెట్టుకొని నీ మునికిని చాలుకుంటున్నటువంటి మీరు కవిత గారి నాయకత్వాన్ని నువ్వు జస్టిస్ చేస్తావేందబ్బా? నీ స్థాయి ఏదో మర్చిపోయి మాట్లాడకు. నువ్వు నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నావు ఎందుకు? నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడకు. యువసేనలో అని చెప్పేసి ఏదో వినాయక చవితిలో కట్టి ఫ్లెక్సీలు కట్టుకునే పిల్లని నువ్వు వచ్చి కవిత గారి గురించి మాట్లాడేంత అదైనవా? కవిత గారి నాయకత్వాన్ని ప్రశ్నించేంత అదైనవా? అరే బాబు, నువ్వు ముందు జెండా మాట్లాడకు. నువ్వు పల్లకులు మోయాలనుకుంటే మొయ్యి, కానీ పార్టీ తరఫున మొత్తం నువ్వేదో లీడ్ చేసుకొని మాట్లాడాలనే స్థాయికి పోకు. పల్లకిలు మొయ్యి తప్పులేదు, కానీ విధానపరమైన మాటలు మాట్లాడుతూ పల్లకిలు మొయ్యి, నువ్వు కూడా పల్లకిలు మొయ్యి, కానీ చిల్లర మాటలు మాట్లాడకు. చిల్లర మాటలు ఇక్కడ ఎవరు మాట్లాడలే. నువ్వు మాట్లాడుతున్న చిల్లర మాట్లాడిన స్టేట్మెంట్ బ్రదర్. ఎవరు పోతారో, ఎవరు పోరో, ఎవరు ఉంటారో అని చెప్పేసి నువ్వెవరు నిర్ణయిస్తానికి? నీకేం సంబంధం? నీకేముంటుంది? జాగృతిపరమైనటువంటి నిర్ణయాలలో నీకేం హక్కు ఉంటుంది? పార్టీ పరంగా మాట్లాడేమన్నా మాట్లాడితే నీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులే మాట్లాడడానికి సాహసించట్లేరు. ఇలా నాగేందర్ గారు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా లైవ్లోకి వచ్చి ఇలా ఇది ఒక కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వు బాగా తెగిన గాలిపటం కుటుంబం. మీరు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడకండి, పార్టీకి ఏదైనా లాభం జరిగేలా మాట్లాడండి. మీద ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే 4 గోడల మధ్యన పార్టీ భవన్ లో ముచ్చట పెట్టండి, అంతే. అన్న మేము కాదని ఎవరు అంటున్నారు? ఎవరైనా స్వాగతించి మాట్లాడాలి కదా, ముందుకు రావాలి కదా. మేము కాదని దాన్ని అంటలేం కదా. తెలంగాణ సమాజానికి ఈ యొక్క లొల్లిని తీసుకుపోయి మేము ఆపాదించట్లేం కదా. జరుగుతున్నటువంటి అంశాలను ఎందుకు తెలంగాణ సమాజం సామాజిక తెలంగాణ లేదు, సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పి మీరే అన్నారు కదా. 10 ఏళ్ల పాటుగా ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్సీగా పనిచేసి, వాళ్ళ తండ్రి ఒక ముఖ్యమంత్రి, అన్న ఒక మంత్రి, రకరకాల హోదాలో ఉండి మీరు చెప్పండి, ఒక గౌడే కదా, మీరు ఒక బీసీ బిడ్డే కదా, సామాజిక తెలంగాణ అనేది వచ్చిందా రాలేదా? మీరేం చెప్తారు? సామాజిక తెలంగాణ వచ్చిందా రాలేదా? ఒకటే వచ్చిందా రాలేదా? ఎందుకు రాలేదు? కారణం ఏంటి? సామాజిక తెలంగాణ కారణం ఏంటి? సామాజిక తెలంగాణ రావాలంటే కొంత సమయం తీసుకుంటది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు బీసీలకు భాగస్వామిగా ఉన్నారు కదా. సామాజిక తెలంగాణ కోసం 396 సంబంధించినటువంటి జీవోని తీసుకొచ్చేసి రిజర్వేషన్ ఫలాలను 61.19
వరకు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి అప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో హైకోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. తర్వాత ఈ యొక్క బీసీల యొక్క సంక్షేమం కోసం కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు పెట్టిండు. కేసీఆర్ కానీ గారు అవి ఇంకా ఏమన్నారు? fulfill సామాజిక కావాలి. తెలంగాణ మాతోనే సాధ్యమే అని ప్రచారం చేసుకుంటారు. మీరు వచ్చి సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా అంటే మరి సామాజిక ఏదమ్మా? తెలంగాణ రావాలని అంటున్నాం, అది బీఆర్ఎస్ సాధ్యపడుతుంది అని అంటున్నాం. రేపు భవిష్యత్తు రాజకీయాల్లో వాటిని తీసుకుపోతాం అంటున్నాం. లేదు మేము చూపించే శంషాబాద్ దగ్గర మీరు వేసిన ఫ్లెక్స్లు మా చూపిస్తాం. బీసీ సంబంధించినటువంటి ఏదైతే దీక్ష శిబిరం ఉందో ఆ శిబిరంలో కవిత గారు ప్రకటన చేసిళ్ళు సామాజిక తెలంగాణ రావాల్సి ఉంది, ఇంకా జరగాలి అని చెప్పేసి. జరగాలని కోరుకోవడం తప్పే ఉంది. జనరల్గా మీరు పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఆలోచన చేసిరా కేసీఆర్ గారిని కలవాలి, కేటీఆర్ని కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి చర్చిద్దాం అనే రకంగా డిస్కషన్లు అయినాయా? ఎందుకు మాకు మేము ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండమన్నా. మేము ఏదైనా ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ జాగృతి కాంట్రిబ్యూషన్ బీఆర్ఎస్కి ఇచ్చింది. లేదు ఇప్పుడు అనేది ఇప్పుడు కాంట్రవర్సీలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ టైంలో మా తెలంగాణ జాగృతి తరఫున ఎవరు కూడా ఆలోచన చేయలేదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేము మేము. ఎందుకు అంటే ఎట్లయినా తెగదెంపులు చేసుకుందాం అనుకుంటున్నారా? పార్టీ అల్టిమేట్, పార్టీ నాయకత్వం అల్టిమేట్, పార్టీ పెద్ద మనిషి ఆయన అందరి గురించి సర్వాంతర్యామిగా ఆయన మొత్తం చేయగలుగుతాడు. ఆ శక్తి ఆయన ఉన్నది. అక్కనొక్కరిని పిలుచుకొని మాట్లాడే పరిస్థితి ఉంటే ఇలా మేము ఖచ్చితంగా పోయింది కదా, ఫామ్ హౌస్ పోయారు, కలిసి వచ్చిర్రు, కానీ దాన్ని కూడా ఏ రకంగా ట్రోల్ చేసి అనేటువంటి దానిపైనే కదన్న ట్రోలింగ్. మనం కవితను ట్రోల్ చేసేది ఇప్పుడు కూడా మీకు లీక్ వచ్చిందా? ఫామ్ హౌస్ నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది లీక్? కవితను సస్పెండ్ చేసి అని చెప్పేసి లీక్ వచ్చింది. లీక్ వీరులు ఉండాలనే కదా, లీక్ వీరులు గ్రీక్ వీరులు లీక్ ఇయ్యలేదు. నేనేమంటాను, ఇప్పుడు మీరు పెట్టిన ఒక సమస్య కవిత గారు సస్పెండ్ అయ్యాలని చెప్పేసి వేటేసి అని చెప్పేసి అన్నారు. ఆ లీక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫామ్ హౌస్ నుంచి వస్తుంది. వాళ్ళు ప్రకటన లీక్ ఎట్లా అవుతుంది? మా ఒక్కరికి వస్తే లీక్ అవుతుంది, ప్రపంచం మొత్తం తెలిసినాక లీక్ ఎట్లా అవుతుంది? మీకు ఈ విషయం గురించి చెప్పట్లే. ఏ సమస్యనైనా వీళ్ళు ఆ విధంగానే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. బాగా చెప్తాను, నేను చెప్పాను కదా సంతోష్ రావు గారు, హరీష్ రావు గురించి లీక్ విషయంలో మాట్లాడలే. కేవలం అవినీతి మచ్చ గురించి జరిగినటువంటి సందర్భం గురించి హరీష్ రావు గారు పేరు తీసుకున్నారు తప్పితే లీక్ విషయంలో ఏ ఒక్క సమస్య కూడా హరీష్ రావుకు ఆపాదించి మాట్లాడలే. కేవలం సంతోష్ రావు గారు కూతురునే కేసీఆర్ పక్కన పెట్టి సంతోష్ రావు మాట వింటున్నాడని అంటే మీరు ఎట్లా నిర్దేశిస్తారు? నాకైతే అర్థమవుతలేదు ఈ విషయం. జరగబోతున్నటువంటి పరిణామాలు దేవుడు ఎరగన్నట్టుగా రేపు ఏం జరుగుతుంది, రేపు సంస్థాగత నిర్మాణం జాగృతి ఏం చేసుకుంటుంది, జాగృతి సంస్థాగత నిర్మాణంతోనే బీఆర్ఎస్కి ఏం బలం అవుతుంది, ఏందనేటువంటి భవిష్యత్తు రాజకీయాలు అనేటువంటి నిర్ణయిస్తాయి. ఇప్పటికే మనం అనుకునేది కదగా. సార్ కూడా ఏం నిర్ణయిస్తాడో అంత ఈజీగా కవిత గారి పైన వాత్సల్యం లేదని సస్పెండ్ చేసినా కూడా ఏం చేయాలని ఒక డిస్కషన్ జరిగింది. లేదన్న, మేము అసలు ఆ దిశ కూడా ఆలోచించలేదు. అమ్మంటే సస్పెండ్ చేయమని అంటున్నాం. మేము ఏమంటున్నాం, కవిత గారు తప్పు చేసినట్టుగా నిరూపించేసి ఈ తప్పు చేసిళ్ళు, పార్టీ లైన్ దాటిల్లు, వ్యక్తులపైన ఆరోపణలు పక్క పెట్టండి. వ్యక్తులపైన ఆరోపణలు వస్తాయి. ఎలా నేను అడుగుతున్నా, రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈటల రాజేంద్ర గారు డైరెక్ట్ బండి సంజయ్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వ్యక్తుల మీద వాళ్ళ మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? తీసుకోలే కదా. నేననేది కూడా ఏందామంటున్నా అంటే బాగా చెప్తా, వ్యక్తుల మీద మాట్లాడినప్పుడు చర్యలు కాదు, వ్యవస్థ మీద. శ్రీకాంత్ గారు, మీరు ఒక రాజకీయ నాయకతగా రావాలి, ప్రజాప్రతినిధి కావాలి, ఎమ్మెల్యేను ఒక జెడ్పీటీసీఓ లేకపోతే ఎంపీ కావాలని ఆశంతో ఉన్నారు కదా. తప్పకుండా జాగృతిలో ఒక సంస్థ, ఏదో పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ మీ నాయకులను సస్పెండ్ చేసింది. మీరు నిజంగా రేపు ఎన్నికలు వస్తున్నాయి, మిమ్మల్ని శ్రీకాంత్ గారు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉప్పల్లో ఎవరు ఉన్నారంటే, ఉప్పల్ కదా, ఉప్పల్లో 2-3 ఉన్నారు, కార్పొరేటర్ ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? నేను ఏదైనా అంటున్నాను, మేము పార్టీగా రాజకీయ పార్టీగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? రాజకీయ పార్టీగా మేము అవతారం ఎత్తితే మీరు అన్నట్టుగా మేమే బీఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు రావాలని ఆకాంక్ష ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చేయాలి, సంస్థలు ఎందుకు చేయాలి? లేదు, జాగృతి సంస్థ నుంచి కూడా గతంలో రాజీవ్ సాగర్ గారు ఎవరైతే ఉన్నారో ఫుడ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ అయ్యారు. అప్పుడు కలిసి విషపతి గారు ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్ గా. అంటే నేనేమంటున్నా, ఈ సఖ్యతే కదా కావాల్సిందే అనేటువంటిది. అందుకనే నేను శరీరం లేదు. నెక్స్ట్ ఏంది మరి?